హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనమున చూద్దామా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచినది, మీరు దానిని ఆలోచింపరా. ఆమేన్. హల్లెలూయా. శ్రమల చేత కృంగి ఉన్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నేను నూతన కార్యములు చేయబోతున్నాను. నీ శ్రమలను బట్టి నువ్వు అలసి ఉన్నావు, నీ కలిగిన బాధ భారము, నీకు ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ నిన్ను కృంగదీస్తున్నాయి. వాటన్నిటిని బట్టి దేవుడు నిజంగా నన్ను విమోచిస్తాడా? నాకు ఈ శ్రమలన్నీ నా జీవితంలో నుండి తొలగిపోతాయా? నేను దీవించబడతానా? నేను ఆశీర్వదించబడతానా? నా పరిస్థితులు మారుతాయా? దేవుడు బాగు చేస్తాడా? ఆయన చూస్తున్నాడా నా కన్నిటిని అని అనుదినము నువ్వు మొరపెడుతున్నావు కదా. అయితే ప్రభు ఈరోజు జవాబుగా మీకు మాట్లాడుతున్నారు ఏంటంటే, నేను ఒక నూతన క్రియని జీవితంలో చేయబోతున్నాను. ఒక నూతనమైన దీవెనలతో, నూతనమైన ఆశీర్వాదములతో నేను నిన్ను నింపబోతున్నాను. అది నీ జీవితాన్ని మార్చివేయబోతుంది, అది నీ పరిస్థితులను మార్చివేయబోతుంది. ఎక్కడైతే నువ్వు అవమానించబడి, నిందించబడి, హేళన చేయబడ్డావో అదే ప్రజలందరికీ పైగా నీ తలను ఎత్తి, అదే ప్రజలందరికీ నేను దీవెనకరముగా, నేను ఆశీర్వాదకరముగా ఉంచబోతున్నాను. నేను చేయబోయే నూతన క్రియను బట్టి నిన్ను అసహించుకున్న వారు వచ్చి నిన్ను ఆశ్రయించబోతున్నారు, వారిని సహాయాన్ని కోరబోతున్నారు. అటువంటి కృపలోనికి నిన్ను నడిపించబోతున్నానని ప్రభు అంటున్నాడు. కాబట్టి భయపడక, దిగులు చెందక, దేవుని వాగ్దానం యందు నమ్మకం ఉంచండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమును చేస్తాడు, నూతన క్రియను చేస్తాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.